హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ని ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నానండి. ముందుగా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం డాట్ మూడో డాట్ వేసుకోవాలి. మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు 4th డాట్ బ్లౌజ్ కాబట్టి 4 డాట్స్ వేస్తున్నాను. 4th డాట్కి 2.5 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు స్కిప్ చేయకుండా బ్లౌజ్ చూసినట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద లైన్ నుంచి మనకు ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. ఇన్విజిబుల్ షేప్ పట్టికి కూడా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకవేళ కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే మన సింపుల్గా నార్మల్ బ్లౌజెస్ కూడా నెక్ డిజైన్స్, స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వీడియో అనేది చెక్ చేయండి లాస్ట్ వీడియోస్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్లో మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. ఎక్స్ట్రా షేప్ పట్టిని కట్ చేసుకొని ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్కి డిజైన్ చేశాను. ఇప్పుడు ఓపెన్ ముక్ అనేది లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద ఒక పైకి ఒక మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్లో చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఉక్సులు పట్టికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి మెడభాగం దగ్గర. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద లైన్ కూడా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మెడభాగానికి ముక్కను జాయింట్ చేసుకొని వేసుకోవాలి. క్రాస్గా కట్ చేసిన ముక్కలు మనం క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది మెడభాగానికి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి మెడభాగానికి. ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మెడ చుట్టూరు కూడా ఈ విధంగా లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి సన్నగా.
ఇప్పుడు రౌండ్ తిరగడానికి కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లాంగ్ స్టిచ్తో వేసుకోవచ్చు. స్టిచ్ అనేది మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే హెమ్మింగ్ వర్క్ చేసుకొని లాంగ్ స్టిచ్తో విప్పేసుకోవచ్చు. నేను రైట్ సైడ్ దానికి ఆల్రెడీ నెక్ లేస్ వేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు కూడా మనకి సింపుల్గా నెక్ డిజైన్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. మీకు ఒకవేళ నచ్చి డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. షోల్డర్స్ రెండు కూడా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. చాలా సింపుల్గా మనం వేసుకోవచ్చు నెక్ డిజైన్స్ అనేది నార్మల్ బ్లౌజ్కి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నట్లయితే కట్ చేసుకోండి ఈక్వల్గా. ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ హ్యాండ్స్కి కింద లైస్ వేసాను. ఫ్రంట్ పార్ట్ అనేది లోత్ అనేది చూసుకోండి ఫ్రంట్ పార్ట్కి. అలాగే మిడిల్ పాయింట్ జాయింట్ అనేది చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలామందికి హ్యాండ్స్ సరిగా రావడం లేదు అడుగుతున్నారు కదండి. ఈ విధంగా మిడిల్ పాయింట్ నుంచి ఎక్స్ట్రా ఎంతైతే మిగులుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. మనకి కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ కావాలి కటింగ్ అనేది. హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు స్లోగా స్టిచ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు, లేదా మిడిల్ పాయింట్లో పిన్ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం 2 లైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. రెండో వైపు కూడా హ్యాండ్స్ అనేది అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి. రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ వస్తేనే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లేదా ఫ్రంట్ పార్ట్లో మనకి పైకి ఎత్తి పెట్టేసినట్టు ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కిచెన్ వేర్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా అమెజాన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు
హ్యాండ్కి జాయింట్ చేసినప్పుడు 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు, ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ అన్నీ కూడా. సింపుల్గా హ్యాండ్స్కి అనేది ఒక లేస్ వేసాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పైన ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకు లూజ్ ఎంత అయితే సరిపోతుందో అలాగే కింద నడుము భాగం కూడా ఈక్వల్గా పట్టుకోవాలి ముందు మనం. అప్పుడే మనకి స్ట్రైట్గా కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు నేను హ్యాండ్ లూజ్ అనేది మీకు చూపిస్తున్నాను మీకు. అలాగే చంక భాగం లూజ్ కూడా చూసుకోండి. మనకు ఆల్రెడీ కటింగ్లోనే అన్నీ మార్చేసుకుంటాం కాబట్టి ఆది బ్లౌజ్ కూడా అవసరం లేదు కాబట్టి మీకు చూపిస్తున్నాను మీకు. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి లూజ్ చూసుకోండి. మనకి ఈ విధంగా లూజ్ చూసుకొని వేసినట్లయితే మనకి ఇంకా లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మన మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసుకోండి. మనకి హ్యాండ్ లూజ్ ఎంతైతే సరిపోతుందో రఫ్ చేసుకోండి ముందు. ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి, మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. అలాగే చంక భాగం ఫ్రంట్ పార్ట్లో లోతు దగ్గర కటింగ్ పాయింట్ ఉంటుంది, అది కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెండు ఈక్వల్గా చూసుకోండి నడుం భాగం దగ్గర. ఎండింగ్ ఎప్పుడు కూడా ఈ విధంగా రఫ్ చేసుకోండి. ఈ విధంగా మనం మిషన్ లైన్ 3 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం పాదం వెడల్పులో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు థర్డ్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ కట్ చేస్తున్నాను. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉండడం వల్ల నీట్గా రాదు, మనకి ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి ముందే కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు ఒక హ్యాండ్ కుట్టాం కాబట్టి ఇంకో హ్యాండ్ కూడా లూజ్ అనేది చూసుకొని వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. అలాగే ఇప్పుడు చంక భాగం దగ్గర కూడా లూజ్ చెక్ చేసుకొని మార్చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది చూపిస్తున్నాను మీకు. మనకి ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేసుకోండి. అదే మార్కింగ్ని స్ట్రైట్ మార్క్ చేసుకోండి హ్యాండ్ చివరి వరకు కూడా.
ఇప్పుడు నడుము భాగం దగ్గర చూసుకోండి, తాళ్ళపట్టి కాబట్టి తాళ్ళపట్టితో చూపిస్తున్నాను మీకు లూజ్ అనేది. మనకి ఎంతైతే నడుము భాగం లూజ్ ఉంటుందో అంతవరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి ఈ విధంగా ఎండింగ్ వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా. ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోవాలి దగ్గరలో. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి, మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. చివరి లైన్ నుంచి కూడా మీరు ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు నీట్గా ఉండడానికి. మీకు సింపుల్గా డిజైన్స్ కావాలి అనుకున్నట్లయితే వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నార్మల్గానే మన బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు సింపుల్గా. చూసారు కదండి, బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.